ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాదుభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి అను శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 267వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఈ కందార్థము గురు శిష్య ఉభయ నిర్ణయములో 2వ కందార్థము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, గురుడాశ వదలకుండిన మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైన మర్యాద దక్కదిరువురకిరిగుండుము వీరలతి హీనులోయన్న గట్టిగా దురభి మానులోయన్న. గురుడు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్న గురునిపై శిష్యుడా గురి నిల్పకుండేనా హీనులోయన్న గట్టిగా దురభి మానులోయన్న అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇది గురు శిష్యులు ఎలా నడుచుకోవాలో మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు. అంటే గురువు శిష్యుణ్ణి కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకోవాలి. మరి కన్న కొడుక అంటే కాదు కదా, మరి కర్మపుత్రుడు కన్న కొడుకులు కానీ ఇక్కడ గురుపుత్రుడు గురుపుత్రుడు గురు మానసపుత్రుడు కాబట్టి అతని యొక్క మానస గర్భము నుండి జన్మించినటువంటి జ్ఞానపుత్రుడు కాబట్టి గురుపుత్రుడు. అలాంటి పుత్రుణ్ణి మరి గురుమూర్తి కన్న కొడుకు కన్నా ఎక్కువ చూసుకోవాలి. మరి ఇక్కడ కన్న కొడుకులైనటువంటి వాళ్ళు కన్న తండ్రులని చూసుకోవాలి కదా. మరి అలాంటి తండ్రి మరి ఆ కొడుకుని విద్యా బుద్ధులు నేర్పించి మరి మంచి ప్రయోజకుల్ని చేసి మంచి యొక్క భార్యని చేసి ఒక కుటుంబాన్ని నిలబెట్టి వారు సంతోషంగా హాయిగా కుటుంబము నడుపుకుంటూ ఉంటే తండ్రి ఆనందపడతాడు కదా. మరి అలాంటి తండ్రి ఆనందపడేటువంటి సమయం లోపల అతనికి పని శాతగానప్పుడు వృద్ధాప్య దిశలో ఏదో ఒక భీమారితో కష్టపడుతూ ఉంటే కన్న కొడుకులైనటువంటి వాళ్ళు మరి తండ్రిని చూసుకునే బాధ్యత కొడుకుది కదా. అలాంటి కొడుకులు తండ్రిని చూసుకోవాలి కదా తల్లిదండ్రులని. మరి వాళ్ళు చేతనైనంత మందం పని చేసుకుంటారు. శాతగాని సమయంలో వారిని చూసుకునేటువంటి బాధ్యత కన్న కొడుకులది. కాబట్టి కొంతమంది కొడుకులు ఏం చేస్తారంటే వాడి యొక్క భార్య, వాని పిల్లలు, వాని కుటుంబము, వాని సంపదని చూసి మురిసిపోతాడు. కానీ మరి నేను ఇంత ప్రయోజకునిగా చేసినటువంటి కన్న తండ్రి యొక్క బాగోగులు, తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూస్తారా అంటే చూడరు. వాడు నెలకు ఇంత 1000-2000 పంపిస్తే మీ బతుకు మీరు బ్రతకండి, నా బ్రతుకు నాది అని చెప్పేటువంటి కొడుకులు కూడా లేకపోలేదు. కాబట్టి ఎలాంటి వాళ్ళు మరి
నాయనా నేను ఇన్ని రోజులు పెంచినాను కదరా, చేసినాను కదా, విద్యా బుద్ధులు సంపాదించి పెట్టినాను కదా, నా ఉన్న సర్వస్వాన్ని అమ్ముకొని నీ చదువుకు పెట్టినాను కదా, మరి నీవు ఇంత ప్రయోజకుడు అయినావు కదరా, మరి నాకు ఇంత డబ్బు పంపివని ఒకవేళ అడిగితే తండ్రి, పోపో, నా దగ్గర డబ్బు ఎక్కడున్నది, ఇంకో కొడుకు లేడా, ఆ కొడుకు లేడా, నేను ఒక్కనే ఉన్నానా, ఇద్దరైతే ఇంకోని మీద నెడతా అంటాడు, వాడు వీని మీద నెడతా అంటాడు. నేను 2000 కన్నా ఎక్కువ ఇయ్య, నువ్వు బతుకుతే బతుకు, నీ ఇష్టం, నీ బతుకు నీది, నా బ్రతుకు నాది అనేటువంటి కొడుకులు కూడా లేకపోలేదు, ఉన్నారు. అలాంటి కొడుకులని వేమన ఏమన్నాడంటే, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. అలాంటి మరి తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు వాడు పుట్టనేమి గిట్టనేమి, వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి ఒక చిత్తం చేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఈ వయోవృద్ధులో ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులు. మరి ఆ విధంగానే ఇక్కడ మరి గురువు శిష్యుణ్ణి తన యొక్క పాదాలు ఎప్పుడైతే ఆశ్రయించినాడో, తను ఆశ్రయించి ఉపదేశం పొందినాడో, ఆ శిష్యుణ్ణి కన్న కొడుకు కన్నా ఎక్కువ చూస్తూ మరి అతనికి విద్యా బుద్ధులు యొక్క బ్రహ్మ విద్యను నేర్పించి సాంఖ్య తారక మనస్క మహావాక్య విచారణ పరిపూర్ణ బోధనంతా ఆ యొక్క ప్రయాసములకు ఓర్చి ఎంతో దూరం నుంచి వచ్చి మరి ప్రబోధ చేసి, శిష్యుడు అక్కడికి పోయి ప్రబోధ విని ఒక ప్రయోజకుడై మంచి ఒక ఆ పరిపూర్ణ బోధన చెప్పేటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక శిష్యుణ్ణి, మరి సంపద కలిగినటువంటి శిష్యుణ్ణి చూసి గురువు, మరి నీకు ఇన్ని విద్యాబుద్ధులు చెప్పినాను కదా, నాకు మరి 50,000 ఇయ్యి నా కుటుంబానికి అని చెప్పి అడగరాదు. ఒకవేళ అడిగినట్లయితే అలాంటి గురువు వాడు కూడా హీనుడే అంటున్నాడు ఇక్కడ. వాడు కూడా ఆశ అనేటువంటి అభిమానానికి లోనైనటువంటి వాడు. ఏ అయితే అభిమానానికి లోనవుతారో వాళ్ళు ఊరబందితో సమానమని దీక్షితుల వారు చెప్పినాడు కదా. అలాంటి ఆశ వదలని గురువు అలా ఉండరాదు. మరి శిష్యుడు మరి గురువు దగ్గర బోధ విని అన్ని నేర్చుకొని అలాంటి గురువు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు అతన్ని బాగోగులు చేసుకునేటువంటి యొక్క బాధ్యత ఎవరిది ఇక్కడ? తండ్రిని చూసుకునే బాధ్యత కొడుకులుగా ఉన్నట్లు గురువుని చూసుకునేటువంటి బాధ్యత శిష్యులది. కాబట్టి ఆ శిష్యుడు మరి ధనము ఉండి కూడా ఆ గురువుకు దక్షిణ రూపకంగాను సౌకర్యముల కొరకు, ఇంటి సౌకర్యముల కొరకు డబ్బు ఇయ్యనట్లయితే వానంత హీనుడు ఉండడు అని చెప్పి అంటున్నాడు. అంటే ఒకవేళ మరి ఒక ధనికుడైనటువంటి శిష్యుడు ఉంటే ఆ ధనికుడైనటువంటి శిష్యుని ఒకవేళ గురువు ఆ డబ్బు ఇంత ఇవ్వని అడిగితే వానికి మర్యాద దక్కది, అతడు హీనుడు, అతడు అభిమానం కలిగినటువంటి వాడు, ఆశ కలిగినటువంటి గురువు. మరి ఇలాంటి శిష్యుడు గురువు దగ్గర బోధ విని అన్ని నేర్చుకొని ఈయన దగ్గర డబ్బు ధనము అధికంగా ఉండి కూడా గురువుకి ఇవ్వకుండా పోయి ఎక్కడికో తీర్థాలకు పోయి ఆ యొక్క తిరుపతి వెంకటేశ్వర్లకు 1,00,000 రూపాయలు నీలాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మా మానవుల లోపల తీసుకుపోయి వేస్తలేరా ఉండిలల్లా, ఏమి చెప్పి తీర్చిదిద్దినటువంటి ఒక దేవాలయం ఉండిలో కోరిక తీర్చినాడని చెప్పి లక్షలు వేసేస్తున్నారు కదా. మరి తనలో ఉన్నటువంటి ఒక భ్రాంతి రహితాన్ని చేసేటువంటి మార్గాన్ని బోధించినటువంటి గురువునకు శిష్యుడు ఏమిచ్చినా తక్కువనే. కాబట్టి తనువు, శరీరము, ఇంద్రియములు, ప్రాణము, ఆత్మ సర్వధారాన్ని సమర్పయామి అని అన్నాడు కదా. మరి అన్నప్పుడు శిష్యుడు ఎలా ఉండాలి మరి అంటే, గురువు వయోదిశలో ఉన్నప్పుడు, వృద్ధాప్య దిశలో ఉన్నప్పుడు గురుమూర్తిని చూసుకునేటువంటి ఒక బాధ్యత, మరి ఒక కుటుంబాన్ని వారిని చూసుకునేటువంటి బాధ్యత శిష్యునికి ఉండాలి. కాబట్టి అలా శిష్యుడు డబ్బు ఉండి కూడా గురువుకు ఒకవేళ దక్షిణ ఇయ్యనట్లయితే వానంతా హీనుడు ఇంకొకడు లేడు. కాబట్టి అలా అడిగినట్లయితే గురువుకు మర్యాద ఉండదు. మరి ఇలా ఇయ్యకుంటే శిష్యునికి కూడా మర్యాద ఉండదు. కాబట్టి ఇక్కడ మరి ఆ శిష్యుడు ఎలా ఉండాలి అంటే, సర్వం సమర్పయామి అనేటువంటి విధము లోపట మరి ఉండి గురువు యొక్క బాగోగులు చూసుకుంటూ గురుసేవ, గురుభక్తి, గురునిష్ట, గురుసేవ ధురంధరుడై మరి అతని శరీరం వదిలేంత వరకు కూడా అతని యొక్క సౌకర్యములు చూసుకునేటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు శిష్యుడు. మరి అలాంటి శిష్యుని దగ్గర ఆశపడకుండా ఇచ్చినంత లోపట్నే దక్షిణ ఎంత పెడితే అంతనే తృప్తి పడేటువంటి యొక్క యోగ్యత అది గురువు లోపట ఉండాలి. కాబట్టి అలాంటి తృప్తి పడేటువంటి ఒక మరి గుణము గురువు లోపట ఉండాలి. గురువు గారికి ఇయ్యాలనేటువంటి యొక్క ఆ గుణము శిష్యుని లోపట ఉండాలి. కాబట్టి ఇద్దరు కూడా గురు పద్ధతిలో నడుచుకోవాలి. శిష్యుడు
శిష్యుని పద్ధతిలో నడుచుకోవాలని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మరి ఒకవేళ ఇద్దరు నడుచుకున్నట్లయితే ఇద్దరు కూడా దురాభిమానులే. కాబట్టి దురాభిమానం అనేటువంటిది ఊరబంది అనేటువంటి దాన్ని వదిలినటువంటి వాళ్ళు, అహంకారం అనేటువంటి దానిని వదిలినటువంటి వాళ్ళు. కాబట్టి ఆశ గురువు లోపల ఉండద్దు, మరి ధనము ఉండి కూడా ఇవ్వకుండా శిష్యువు ఉండరాదు. కాబట్టి గురుధర్మాన్ని గురువు పాటించాలి, శిష్యుడి ధర్మాన్ని శిష్యుడు పాటించాలని చెప్పి ఈ కందార్థములో మనకు కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తున్నాడు. అందుకొరకు ఏమంటున్నాడు? గురుడాశ వదలకొండిన మరి శిష్యుడు ద్రవ్య లోభమగ్నుడైనన్ మర్యాద దక్కదిరువురికిడిగుండుము. ఇద్దరికి కూడా మర్యాద దక్కదు అంటున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభు. కాబట్టి ఒకవేళ ఇవ్వకున్నా శిష్యునికి మర్యాద దక్కదు, వాని లోపల లోభితనం ఉండరాదు. మరి శిష్యుని దగ్గర ఉండదని చెప్పి లోభితనానికి గురువు దిగజారరాదు. కాబట్టి ఇద్దరు అట్లా చేసినట్లయితే ఇద్దరు కూడా మరి వీరలతి హీనులో ఎన్న గట్టిగా దురభిమానులో ఎన్న గురుడు శిష్యుని కన్నా కొడుకు గగనకున్న గురునిపై శిష్యుడా గురి నిల్పకుండినా హీనులోయన గట్టిగా దురభిమానులోయన అని కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.